వెల్కమ్ బ్యాక్ టు తేజస్ హోమ్ కార్నర్. దిస్ ఇస్ తేజ అండి. మనము అమ్మవారికి ఇంకొక స్టైల్లో శారీ డ్రేపింగ్ చూద్దామండి. ఇది ఐ థింక్ 9th సిరీస్ అనుకుంటున్నా. మనము శారీని ఇలా పొడవుగా పరుచుకొని మనము శారీకి మనం ఎలా కుంచెలు అయితే పెట్టుకుంటామో మనము అలానే కుంచెలు పెట్టుకోండి. ఇది మొత్తం సేమ్ ఇలానే కుంచెలు పెట్టేసుకోవాలండి. అటు సైడ్ ఇటు సైడు మీ ఇష్టము. కొన్ని తీసుకొని కుంచెలు పెట్టుకొని తర్వాత క్లిప్ ఒకటికి ఒకేసారి అన్నీ సెట్ చేసుకున్నా పర్లేదు, లేదా అన్ని కుంచెలు ఒకేసారి పట్టుకొని క్లిప్ సెట్ చేసుకుంటున్నారన్నా పర్లేదు, మీ ఇష్టం అండి. ఇప్పుడు నేను కుంచెలు పట్టుకొని అటు సైడు ఇటు సైడు క్లిప్స్ పెట్టుకున్నాను. అలాగే సెంటర్లో కూడా సర్దుకున్న తర్వాత క్లిప్ పెట్టాను. ఎందుకు అంటే ఇవి నేను ఐరన్ లేని శారీస్ చూపిస్తున్నాను కదా, ఇది కొంచెం ఐరన్ ఉంటే కొంచెం నీట్గా వస్తాయి. ఒక్కొక్కసారి ఇలా లైన్గా కనిపిస్తుంది కదా, దానివల్ల కూడా ఒక్కొక్కటి మిస్ అయిపోతున్నాయి. అలానే జరిగింది ఒకటి నాకు. సో అమ్మవారికి అంటే అందరూ కొత్త శారీసే కడతాం కదా, కాబట్టి ఏం ప్రాబ్లం ఏమి ఉండదు అనుకుంటున్నా. అయితే నాకు అలా కొంచెం శారీ కుంచెలన్నీ సర్దుకున్న తర్వాత మళ్ళీ సెంటర్లో కూడా కుంచెలన్నీ తీసుకొని క్లిప్ పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇంకొకసారి మళ్ళీ శారీ ప్లీటింగ్ చేసుకుంటున్నాను. ఇలా అన్ని కుంచెలు పెట్టుకొని సర్దుకున్నానండి. అలాగే పైటని ప్లెయిన్గా వదిలేసేయండి, ఎలాంటి పిన్ పెట్టకండి. ఇప్పుడు మనము ఒక పీఠం ఏర్పాటు చేసుకొని దానిపైన క్లాత్ వేసానండి. అలాగే కలశం ప్లేట్, కలశం చెమ్ము పెట్టుకున్నాను. కలశం బిందె అండి ఇది. మీరు చెమ్ము అయితే చెమ్ము పెట్టుకోండి, బిందె అయితే బిందె పెట్టుకొని ఇక్కడ నేను సింగిల్ బిందెకి మాత్రం ఎలా డ్రేపింగ్ చేయాలని చూపిస్తున్నానండి. అలాగే మీరు చూస్తున్నట్లయితే ఇప్పుడు ఈ శారీని ఆఫ్ అండ్ ఆఫ్గా వేసుకోవాలి. కొంచెం కూడా ఇన్బ్యాలెన్స్ లేకుండా చూసుకోండి. ఇలా కార్నర్స్లో పట్టుకొని బ్యాక్ సైడ్ లెంత్ చూసుకొని ముందరికి ఎంత కావాలో అంత మీరు నీట్గా సర్దుకోండి. ఒకసారి టై చేసిన తర్వాత మళ్ళీ సర్దుకోవడానికి కొంచెం కష్టం అవుతుందండి. ఇప్పుడు పిన్స్ అన్నీ ఒక పిన్ తీసుకొని కొన్ని కుంచెలు తీసుకొని అటు సైడు ఇటు సైడు కొన్ని కుంచెలు తీసుకొని లోపలికి ఉంటాయి కదా కుంచెలు, సో మనం అలా మర్చిపోయి వదిలేస్తుంటాము. అలా వదిలేసినా కూడా మనకు కుంచెలు వెరిగేషన్ వస్తుంటుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ కంఠానికి పిన్ పెట్టేస్తున్నానండి. ఇది చూస్తున్నారు కదా, వీడియోలో చూస్తున్నట్లుగా కంఠానికి నేను పిన్ పెట్టేస్తున్నాను. నాకు యాక్చువల్లీ హెల్త్ బాగాలేదండి. నేను ఈ వీడియో షూట్ చేసి కూడా 3 days అవుతుంది. బాగా ఫీవర్ వస్తుంది, సో వాయిస్ అలా ఉంది, అందుకని ఇగ్నోర్ చేసేయండి. ఇప్పుడు కుంచెలన్నీ మనము నీట్గా సర్దుకుందామండి. ఇలా సర్దుకున్న తర్వాత ఇలా ఒక క్లిప్ పెట్టుకోండి. సో సేమ్ ఇటు సైడ్ కూడా కుంచెలన్నీ సర్దుకుందాము. ఇప్పుడు ఇక్కడ కూడా ఒక క్లిప్ పెట్టాను. క్లాత్ని మీరు ఇలా కావాలంటే కూడా స్టైల్ చేయొచ్చు అని చెప్పి జస్ట్ చూపిస్తున్నానండి. ఇలా కూడా మీరు స్టైల్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక థ్రెడ్ తీసుకొని అమ్మవారి నడుముకి కడుతున్నాను, తర్వాత వడ్డానం పెట్టుకుంటాను. ఇప్పుడు టై చేశాను కదా, టై చేసిన తర్వాత అమ్మవారికి నేను వడ్డానం పెడుతున్నాను. ఇప్పుడు టెంకాయ అలా పెట్టి అలా కూడా కొంగు వేసుకోవచ్చు. సింపుల్గా మీరు టెంకాయకి మాత్రం బొట్టు పెట్టి ఇలా అమ్మవారి ముఖమాడం లేకుండా ఓన్లీ టెంకాయ మాత్రం పెట్టుకుంటారు కదా, అప్పుడు అలా పైటను వేసుకోవచ్చు అని చూపించానండి అది. ఇప్పుడు నేను అమ్మవారికి ఇక్కడ ముఖవాడాన్ని పెడుతున్నాను. సో ముఖవాడం పెట్టిన తర్వాత అమ్మవారికి మీ దగ్గర ఉన్న నగలతో అలంకరించుకోండి. అమ్మవారికి అని సపరేట్గా ఉంటాయి కదా, ఆ నగలతో అలంకరించుకోండి. అలాగే నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూసినట్లయితే మీకు నా వీడియోస్ కనుక నచ్చింటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. సో చూస్తున్నారు కదా మీరు, ఇక్కడ నేను అమ్మవారికి ఎలా ముఖవాడాన్ని అమర్చానని చెప్పి. మనం అమ్మవారి ముఖవాడాన్ని కూడా చాలా డెకరేటివ్గా చేసుకోవచ్చండి. డెకరేటివ్ ఐటమ్స్ మనకు బయట పూజా సామాగ్రి స్టోర్లో దొరుకుతాయి. సో అమ్మవారికి
నగలు వేసి అలంకరించాను. మీ దగ్గర ఉన్న నగలతో అమ్మవారిని మంచిగా హ్యాపీగా అలంకరించుకోండి. మనం ఇక్కడ చూస్తున్నాం కదా, అలాగే మీరు కింద కూడా కుంచెల్లో అన్నీ నీట్గా సర్దుకోండి. నేను ఇక్కడ అమ్మవారికి జడ కూడా వేస్తున్నాను. మీకు అవుట్లుక్ ఎలా వచ్చింది అనేది తర్వాత చూపిస్తాను. డెకరేషన్ వరకు నాకు తెలిసి డెకరేషన్ వరకు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మాయిలకి డెకరేషన్ చాలా బాగా చేసుకుంటారు అందరూ. అంటే డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ శారీ డ్రైపింగ్స్ గురించి మనం చూస్తుంటాం కాబట్టి నేను శారీ డ్రైపింగ్ గురించి మాత్రమే చూపిస్తున్నానండి. డెకరేషన్ గురించి ఏం చూపించట్లేదు. సో అమ్మవారికి మన దగ్గర ఉన్న నగలు పూలతో అలంకరించుకుందాము. ఎక్కువ హడావిడి ఏం లేకుండా సింపుల్గా అమ్మవారిని అలంకరించుకున్న మనస్ఫూర్తిగా పూజ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అలా నేను ఇక్కడ బ్యాక్ సైడ్ కొంగుని అమ్మవారికి టెంకాయ మీద వేస్తున్నాను. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అంతేనండి. ఇక్కడ మనము కొంగు కొంచెం డిఫరెంట్ స్టైల్లో వేస్తాము. అలాగే శారీ కూడా కొంచెం డిఫరెంట్ స్టైల్లో డ్రైపింగ్ చేస్తామండి. చాలా బాగుంటుంది. కుందనపు బొమ్మ అంటారు కదా, అలా ఉంటుందన్నమాట. సో ఫైనల్ అవుట్పుట్ ఇదండి. చాలా బాగా కనిపిస్తున్నారు అమ్మవారు నాకు మాత్రము. ఎనీవేస్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంతవరకు చూస్తూ సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్స్ ఎ లాట్ అండి. ఇంకా వీడియోస్ అమ్మవారివి ఉన్నాయి, అవి కూడా చూడండి. మీకు నచ్చిన స్టైల్లో డ్రైప్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.